మూడే మారిపోయింది. ఎగ్జాక్ట్ 9 వచ్చింది ఈరోజు. ఇది పల్లెలు బస్సే వెళ్తుంది ఎటు వెళ్ళదు. ఈరోజు కటింగ్ అయితే వేసేసుకుంటున్నాం. నైట్ టైం కార్డ్ నెంబర్ ఉంటుంది. సో ఇక్కడ డిపాజిట్ చేయడానికి అయితే ఇక్కడ వరకు వచ్చాం. ఇది మా అమీర్పేట వరకు అయితే ఇక్కడ బయట అయితే కూర్చొని ఇచ్చేవారు. ఇప్పుడు ఎందుకో మరి సెక్యూరిటీ పర్పస్ ఏంటో అక్కడ కూర్చొని అయితే వచ్చాం. ఇదైతే సత్యమ్మాల్ థియేటర్. పట్టణాలు కొడుకున్న వాళ్ళు ఎప్పటికైనా డేంజరే. ఈ వెహికల్స్ హెవీగా అంతా ఉంటాయి, కానీ ఇక్కడ స్లో చేస్తారులే మ్యాక్సిమం. ఇతర లైఫ్ ఒకలా ఉండదు కదా, వీళ్ళ లైఫ్ ఒకటి. స్ట్రీట్ లైఫ్ లాగే షాపింగ్ మాల్స్లో బట్టలు, బళ్ళు ఇలాంటి వీటికే పెట్టరు. వీళ్ళకి ఏమీ ఉండదు. ఇలా ఫుట్పాత్ మనిషికి వాల్యూ ఉండదు వస్తువులు తప్పి. వస్తుంది, అందుకే బైక్స్ అన్నీ ఉంటాయి. ఎక్కడ ఇన్ని ఉన్నాయంటే కొన్ని హాస్టల్ దగ్గర అయితే మరీ దారుణం ఉంటాయి రోడ్లు. ఈరోజు డే అయితే స్టార్ట్ అయింది, కానీ చాలా మీద జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల అయితే ఇప్పుడే మారిపోయినాను. వెళ్తున్నా అలా ఏదో చేంజ్ అవ్వాలి, ఏదైనా పట్టేసట్లేదు. సో నెగిటివ్ ఆలోచించే వాళ్ళని అయితే రిమూవ్ చేశాను. పాజిటివ్ అగైన్ బస్ కోసం వెయిటింగ్. బస్ అయితే లేట్ ఆఫీస్కి ఎర్లీగా వెళ్తాను, లేట్గా వెళ్తాను. ఎగ్జాక్ట్ 9 వచ్చింది ఈరోజు. ఇది పల్లెలు బస్సే వెళ్తుంది ఎటు వెళ్ళదు. 6:20కి అయితే బయటకు వచ్చా. బస్సు అయితే ఇప్పుడు రాలా. మరి ఏం చేస్తున్నాయి ఈ వీకెండ్ అయినా అది ఎక్కడికి వెళ్తాను నేను బస్సు కానీ. ఫైనల్గా ఈరోజు కటింగ్ అయితే వేసేసుకుంటున్నాను. నైట్ టైం కార్డ్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ డిపాజిట్ చేయడానికి అయితే ఇక్కడ వరకు వచ్చాం. ఇది మా అమీర్పేట దగ్గరే. సో ఇది హెచ్డిఎఫ్సి ఫుడ్ సెంటర్లు ఇవి బాగా ఫేమస్. ఆనంద బ్రహ్మ అని, ఆహా అని ఇక్కడ ఎక్కువ అవే ఉంటాయి. సో అందుకే చాలా మంది హాస్టల్స్ బయట తినడానికి మోస్ట్లీ ఇక్కడ విజిట్ చేస్తారు ఈ ఏరియాలకి అయితే. ఇడ్లీ జొమాటో ఆటలు కూడా ఎక్కువ. అది అక్కడ టీ అంటే ఇడ్లీ అంటే చాలా. ఇదివరకు అయితే ఇక్కడ బయట అయితే కూర్చొని ఇచ్చేవారు. ఇప్పుడు ఎందుకో మరి సెక్యూరిటీ పర్పస్ ఏంటో అక్కడ కూర్చొని ఇవ్వటం మానేసాడు సచిన్ థియేటర్ దగ్గర అయితే. కానీ మంచి క్రౌడ్ ఉంటారు ఈ ఏరియాలో అయితే. ఇటు కూర్చొని లోపలికి అయితే వచ్చాం. ఇదైతే సత్యమ్మాల్ థియేటర్. లోపలికి అయితే వెళ్ళాలి మూవీకి. మంచి మూవీస్ ఉంటాయి ఇదంతా. ఇది వచ్చి సెకండ్ ఫ్లోర్. ఇది ఎక్కేటప్పుడు ఆచి తూచి దిగాలి. ఇది ఫస్ట్ ఫ్లోర్, ఇంకా గ్రౌండ్ ఫ్లోర్. సో నైట్ టైం అయితే అమీర్పేట్ లాగ్. ఇది నైట్ టైం అయితే సిగ్నల్స్ ఎక్కువ అండ్ జనాలు ఇక్కడే పడుకొని ఉంటారు ఫుట్పాత్ మీద. ఈ కుక్కలు ఉండి ఎలా చూస్తుంది అలా చేస్తాయి. సిగ్నల్ ఈ ఫుట్పాత్ మీద పడుకున్న వాళ్ళు ఎప్పటికైనా డేంజరే. ఈ వెహికల్స్ హెవీగా అంతా ఉంటాయి, కానీ ఇక్కడ స్లో చేస్తారులే మ్యాక్సిమం. ఇతర లైఫ్ ఒకలా ఉండదు కదా, వీళ్ళ లైఫ్ ఒకటి. స్ట్రీట్ లైఫ్ లాగే షాపింగ్ మాల్స్లో బట్టలు, బళ్ళు ఇలాంటి వీటికే పెట్టరు. వీళ్ళకి ఏమీ ఉండదు. ఇలా ఫుట్పాత్ మనిషికి వాల్యూ ఉండదు వస్తువులు తప్పించి. అవి మన ఇండియాలో ఉన్న జీవన విధానం, బతుకులు, స్థితిగతులు అయితే చూడండి. ఆ షోరూమ్లో బట్టలు అవి గట్ట కాస్ట్లీగా ఉంటాయి, కానీ మనుషులు మాత్రం రోడ్ల మీద పడుకుంటారు. అమ్మ మన ఇండియాలో బతుకులు అలాగే అలాగే ఉంటాయి. వీకెండ్ కదా, అందరూ ఊరెళ్ళిపోతున్నారు. చూడండి ఎంతమంది ఉన్నారు. ఇదైతే సిటీ నుంచి బయటకి వెళ్ళిపోతుంది బస్సు కానీ కరెక్ట్గా 12 అవర్స్. ఫుల్ ట్రాఫిక్ గా ఉంటుంది. మెట్రో కింద అమీర్పేట మెట్రో కింద చెప్పగా చీకటి పడుతుంది.
ఏ ఏంటి బ్యాటరీలు ఎక్కేస్తున్నారు వీళ్ళు ఎక్కి రెంటకా 50 రూపాయలేనంట. ఓకే. ఆ, షాపులకి ఎట్లానే ప్రతి షాప్కి బ్యాటరీలు ఉంటాయి, బ్యాటరీలు ఎట్టుకెళ్తారు వీళ్ళు. ఎన్నున్నాయి బ్యాటరీ. ఇవన్నీ బాయ్స్ హాస్టల్లే, అందుకే బైక్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే కొన్ని హాస్టల్ దగ్గర అయితే మరీ దారుణం ఉంటాయి. రోడ్లు అంటే ఈ బల్లే ఉంది. అది రోడ్లు ఏమో చిన్నవి, బళ్ళు ఏమో పెద్ద. ఫైనల్గా అటు ఇటు తిరిగి మళ్ళీ చివరాఖరికి మెయిన్ రోడ్డుకి వచ్చాం. మెయిన్ రోడ్ నుంచి మళ్ళీ హాస్టల్.